యువ నాయకుడు లోకేష్ గారి యొక్క బర్త్డే. ఈ బర్త్డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పటాభి గారు యొక్క ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. చేసి వారికి అందరూ విషెస్ చెప్పడం జరిగింది. మరొకసారి యువ నాయకుడు లోకేష్ గారికి వారి బర్త్డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యువ నాయకుడు మీకు అందరికీ తెలుసు. యువగళం పాదయాత్రలో అనంతపురం నుంచి విశాఖపట్నం దాకా అనేక గ్రామాలు తిరిగి అక్కడ ప్రజల యొక్క ప్రతి సమస్యని అవగాహన చేసుకుని ఈరోజు పరిపూర్ణంగా అంటే రాజకీయాల్లో ఒక రాష్ట్రం మొత్తానికి పేదలు నిరుపేదలకు ఏం చేయాలా, యువతకి ఏం చేయాలనే యొక్క సంపూర్ణ నాలెడ్జిని గెయిన్ చేశాడు. నిజంగా ఇంతవరకు ఎవరు కూడా అంత లాంగ్ పాదయాత్ర ఎవరు చేయలే. పాదయాత్రలు చాలా మంది చేశారు, యువకుడు చేశాడు. అంతేకాకుండా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలకు చాలా చేశారు. అంతా ఇంత కాదు, పంచాయతీలకు నిధులు ఇవ్వటం జరిగింది. పంచాయతీని ఎంతో డెవలప్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీని పూర్తిగా నిర్వహణ చేసి సర్పంచులకు కానీ ఎవరికి కానీ ఫండ్స్ లేకుండా చేయటం జరిగింది. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, స్టేట్ కింద లోకల్ బాడీస్ అని ఉంటాయి. లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళు లోకల్గా పరిపాలన చేయాలా. అది మన సిస్టమ్. మన కాన్స్టిట్యూషన్లో ఉండేది, మన కాన్స్టిట్యూన్సీలో ఉండేది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు రైల్వే లాంటివి, విమానాలు లాంటివి, డిఫెన్స్, ఇటువన్నీ వాళ్ళు చేస్తారు. స్టేట్కి సంబంధించినవి ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇరిగేషన్, ఇటువంటి స్టేట్ గవర్నమెంట్ చేసుకుంటాయి. అక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, లోకల్ బాడీస్కి వదిలేస్తుంది. లోకల్ బాడీస్ అంటే మున్సిపల్ ఏరియాలో మున్సిపాలిటీలో చైర్పర్సన్, వాళ్ళ కింద కౌన్సిలర్స్ ఉంటారు. అదేవిధంగా పంచాయతీలో సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉంటారు. వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలా. ఈ గవర్నమెంట్లో ఏమి ఇవ్వాలా, పూర్తిగా సర్వనాశనం చేశారు. బట్ యువ నాయకుడు మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేశాడు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. దాంట్లో ఖచ్చితంగా ఆ యువ నాయకుడు గెయిన్ చేసిన నాలెడ్జ్తో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలకు ఏం చేయాలా, అదేవిధంగా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా చేయాలి, విధంగా మంచి పరిపాలన ఇవ్వటం జరుగుతుంది.